నమస్తే, వెల్కమ్ టు ఐడెన్. నేను మీ మాధురి. సర్వైకల్ క్యాన్సర్, అసలు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు లక్షణాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకి అదృష్టం ప్రకారం ఏ క్యాన్సర్కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు, కానీ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రం వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ని ఏ ఏజ్లో తీసుకోవాలి, తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎలాంటి అపోహలు ఉన్నాయి? ముందుగా అయితే సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అమూల్య రవికుమార్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సర్వైకల్ క్యాన్సర్ అసలు ఇది దీని లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్? అంటే మ్యాక్సిమం సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది కొంచెం మనకి వెజనాలో దురద పెట్టినా, లేదు అంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అయినా, లేదు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా వెజైనా వాపు, ఇలాంటివన్నీ కొంచెం ఇరిటేషనల్ ఏవైనా ఉన్నాయంటే అది సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. సో అసలు లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి? సో మీరు చెప్పిన అన్నిట్లో ఒక్కొక్క లక్షణం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అదే అందరికీ ఆల్రెడీ తెలిసిపోయాయి లక్షణాలు. సో ఎప్పుడు ఎవ్రీ లక్షణం నాట్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్. అదే మీరు కరెక్ట్గా చెప్పారు. ఎవ్రీ లక్షణం ఈజ్ నాట్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు. ఇర్రెగ్యులర్ అంటే ఎక్కువగా ఇర్రెగ్యులర్ దాన్ని మనం ఎలా అనుకోవచ్చు అంటే ఒక సైకిల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ మధ్యలో అవుతుంది ఒక్కొక్కసారి బ్లీడింగ్. సో అదొక సిమ్టమ్ అనమాట. దాన్ని ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాము. సో ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయినప్పుడు, భార్యాభర్త కలిసిన తర్వాత అయినప్పుడు బ్లీడింగ్, లేదా ఒకలాంటి స్మెల్లీ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు, ఏ మందులకి తగ్గకుండా అలా ఉన్నప్పుడు, అండ్ తర్వాత మేము ఒక్కొక్కసారి సిమ్టమ్స్ అయితే ఇవి ఉంటాయండి. సో ఇంతకు మించి అండ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, లోవర్ బ్యాక్ ఏక్ ఇట్లాంటివి కూడా అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. సో ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనేది కూడా మనము చూస్తాం. యూజువల్గా అన్నన్ని రోజులు ఈ మధ్య ఎవరు వెయిట్ చేయట్లేదు, బట్ స్టిల్ వీ ఆల్సో సీ కేసెస్ లైక్ దట్. ఎందుకో మేడం ఇలా అవుతుంది, నాకు ఇదిగా ఉంది, ఒకసారి చూడండి అన్నప్పుడు చూసినప్పుడు సర్విక్స్ అంటే గర్భసంచి ద్వారం, ఈ గర్భసంచి ద్వారం క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో ఇవండి బేసిక్ లక్షణాలు అయితే సర్వైకల్ క్యాన్సర్వి. ఓకే, ఇది వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ట్రీట్మెంట్స్ ఇస్ టోటలీ రేడియాలజీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీరు చాలా కవర్ చేస్తుంటారు. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో కాబట్టి ఇప్పుడు 60% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల కాజ్ చేయబడుతుంది అది. సో అది లైంగిక ఇట్స్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో భార్యాభర్త కలయిక, ఇట్లాంటి ఈ కలయికలు మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కానీ వీటన్నిటి చేత అది సంక్రమిస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. సో మేల్లో అది ప్రజెంటేషన్ వేరేలా ఉన్నా, ఫీమేల్లో మాత్రం అది జెనిటల్ వార్డ్స్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, వెజనల్ క్యాన్సర్స్ కానీ, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ కానీ, నెక్ అండ్ హెడ్ క్యాన్సర్స్ కానీ వీటన్నిటినీ కాజ్ చేస్తుంది. సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కాదు, హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. అది ఒకటే స్ట్రెయిన్ ఉండదు, చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి దాంట్లో. ఆ స్ట్రెయిన్స్ అన్ని ఇవన్నీ కాజ్ చేయొచ్చు అనమాట. సో దాని నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మొత్తం అన్ని వెజైనల్, వల్వల్ అంటే వల్వల్ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని వల్వా అంటాం అనమాట. వల్వల్ క్యాన్సర్స్ కొంతమందికి పులిపిర్లు లాగా వస్తుంటాయి, పెద్ద పెద్ద పులిపిర్లు లాగా, జెనిటల్ వార్డ్స్, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్ అంటే ఫారింగ్స్కి ఓరల్గా వచ్చే క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్. సో ఇవన్నిటిని ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది డిఫరెంట్ స్ట్రెయిన్స్ కాజ్ చేస్తూ ఉంటాయి మనకి. అదృష్టవశాత్తు మీరు చెప్పారు ఇందాక వ్యాక్సిన్ ఉందని. సో వ్యాక్సిన్ని మనము ఖచ్చితంగా ఆడపిల్లలందరూ తీసుకోవాలండి. సో ఏజ్ గ్రూప్ ఎప్పుడు తీసుకోవాలి? 9 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లలందరూ తీసుకోవచ్చు ఆ వ్యాక్సిన్. ఓకే, ఒకసారి మన ఏజ్ క్రాస్ అయింది, ఇప్పుడు ఎవరికైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో 26 ఇయర్స్ లోపు తీసుకోవచ్చు. కొంతమందికి 40 వచ్చినా కూడా మధ్యలో ఎందుకంటే ఇది బేసికలీ నేను ఇందాక చెప్పినప్పుడు ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది డిసీజ్ అనేది, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ వైరస్ ట్రాన్స్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో 26 ఇయర్స్కి ఆల్రెడీ వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు. ఆ సంక్రమణ ఆల్రెడీ జరిగేది ఉంటే జరిగిపోయి ఉండొచ్చు. జరిగిపోయిన తర్వాత ఈ వ్యాక్సిన్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు మనకి. ఓకే, జరగక ముందు ఈ వ్యాక్సిన్ వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. దానివల్ల కాజ్ అయ్యే క్యాన్సర్ అయితే
సో మేజర్లీ 60% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్. కాబట్టి మనము దాని మూలన అయ్యే వాటిని మాత్రమే ప్రివెంట్ చేయగలం ఈ సర్వైకల్ క్యాన్సర్ని. ఓకే, అందుకనే 9 to 14 అని మెన్షన్ చేశాను. సో దే వోంట్ బి సెక్షువల్లీ యాక్టివ్ బై దట్ టైమ్. సో దట్ ఈస్ వై దట్స్ ద యాప్ట్ ఏజ్ ఫర్ గర్ల్ టు టేక్ ఏ వ్యాక్సినేషన్. అది ఇప్పుడు దాని మీద చాలా అపోహలు వస్తూ ఉంటాయి. మీ దగ్గరికి వచ్చే అపోహలు ఎలా ఉంటాయి? ఈ మధ్య ఎక్కువగా అవేర్నెస్ పెరిగింది యాక్చువల్లీ వ్యాక్సినేషన్ గురించి. ఇంతకుముందు మేము చెప్తే కానీ తెలుసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళే తెలుసుకుని వచ్చి మాకు వ్యాక్సిన్ ఇస్తారా, మేము వేసుకోవచ్చా, ఇవన్నీ అడుగుతున్నారు. సేమ్ థింగ్, మేము ఇప్పుడు వేసుకోవచ్చా మీరు అడిగారు కదా, ఏ ఏజ్ వరకు వేసుకోవచ్చు అనేది. నాకు ఇప్పుడు 40 years కదండి, నేను వేసుకోవచ్చా, నేను వేసుకోవడం వల్ల ఉపయోగం ఉందా? ఆల్రెడీ వచ్చేసింది. బట్ స్టిల్ నేను చెప్పా కదా, చాలా స్ట్రెయిన్స్ ఉంటాయండి, దాంట్లో ఒకటే స్ట్రెయిన్కి సంబంధించింది ఉండదు వైరస్ దీంట్లో అని. సో వాటిల్లో కొన్నిటికి వాళ్ళ ఎక్స్పోజర్ కాకపోతే వాటి వల్ల వచ్చే వాటికి ప్రొటెక్షన్ ఖచ్చితంగా అందుతుంది వాళ్ళకి ఆ వయసుకు కూడా. సో 40 years దాకా కూడా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు. బట్ ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యే దీనికైతే మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏవైతే ఎఫెక్ట్ కాలేదు వాటిని మనం ప్రొటెక్షన్ ఇస్తుంది వ్యాక్సినేషన్. బట్ 9 to 14 ఈజ్ అ గోల్డెన్ ఏజ్. అందరూ తెలుసుకొని పిల్లలందరికీ వేయిస్తే చాలా మంచిది. అపోహలు అంటే ఇంతకు మించి అదే మీరు ఇందాక అడిగినట్టు ఇట్లా అవుతుంది మేడం, నాకు భయంగా ఉంది, ఒకసారి చూడండి అంటే అది బేసిక్గా ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి మనము క్యాన్సర్ మనకి రాదని అనుకోకూడదు. సర్వైకల్ క్యాన్సర్ ఎందుకంటే 60% మాత్రమే అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల కాజ్ అవుతుంది. మిగతా 40% మనకు తెలియదు దేనివల్ల కాజ్ అవుతుందో. చాలా కారణాలు ఉంటాయి ఆ 40%లో కూడా. సో అందుకని రెగ్యులర్ ప్యాప్స్మియర్ అంటే ఐడియా ఉండుంటుంది అందరికీ. సో రొటీన్ గైనకలాజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అది. గర్భసంచి ద్వారం దగ్గర నుంచి ఆ సెల్స్ కొన్ని తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం. సో ఆ సెల్స్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకునే టెస్ట్ అనమాట ప్యాప్స్మియర్. సో ఇది వ్యాక్సిన్ తీసుకున్నాను కదా అని చెప్పి ఈ టెస్ట్ని మానేయకూడదు. రొటీన్గా ఎవ్రీ 5 yearsకి చేయించుకుంటూ ఉండాలి ఈ టెస్టింగ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.